शयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। లో విష్ణుమూర్తి శ్రీకృష్ణ అవతారానికి సిద్ధపడి దేవతలకు మునులకు భూదేవికి అభయమిచ్చాక భూలోకంలోని కృష్ణుడు వ్యూహరచన చేస్తున్నాడు. భాగవతం దశమస్కందంలో పంచ అధ్యాయాలు శ్రీకృష్ణుని గూర్చి ప్రత్యేకంగా పేర్కొంటాయి. పద్మపురాణం, నారద పురాణం మొదలైన రాధకు సంబంధించిన ప్రస్తావనలో గోలోకం గూర్చి వివరించబడుతుంది. సత్యలోకం వైకుంఠం పైన బ్రహ్మాండమైన దివ్య గోలోకం పద్మాకారంలో ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని రూపంలో విష్ణువు ఉంటాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు స్థితికారకుడై పాలకడలిపై శేషశయ్యపై లక్ష్మీ సమేతుడై చతుర్భుజుడై శంకు చక్ర గద పద్మధారి అయి ఉంటాడు. ఈ స్వరూపంతోనే కృష్ణుడుగా అవతరించాడు. ఇక గోలోకంలో విష్ణువు స్థితికి అతీతమైన స్థితిలో కేవలం ఆనంద స్వరూపుడై మోక్ష స్వరూపుడుగా ద్విభుజుడై శంకుచక్రధారి అయి నాద శరీరుడుగా కృష్ణుడి రూపంలో ఉంటాడు. ఈ కృష్ణునికి విడదీయలేని శక్తి తోడుగా ఉంది. ఆ శక్తే సర్వశక్తి స్వరూపిణి అయిన రాధాదేవి గోలోక రాస మండలి సామ్రాజ్ఞి. వ్యూహంలో భాగముగా వారి మధ్య చర్చ ఇలా సాగుతుంది. రాధాదేవి ద్వాపర యుగమున భూలోకమున మరొక అవతారం దాల్చుటకు వైకుంఠ నారాయణుడిగా నిర్ణయించుకున్నాను. ఈ అవతారం పరిపూర్ణ అవతారం. మానవ రూపంలో ఉన్న కృష్ణమాయను పుట్టుకతో పాటు అవతార సమాప్తి వరకు అనేక మార్లు ప్రదర్శించి నా కర్తవ్య దీక్షను జగత్తుకు తెలియజేయవలసి ఉన్నది. కనుక గోకులంలో కొంతకాలం మన ఎడబాటు తప్పదు. స్వామి, ఎడబాట ఇదేదో నాకు వేరే స్మరణకు తెస్తున్నది. మీరు లేని గోలోకంలో నాకు ఏం పని స్వామి? నేను కూడా మీ వెంట భూలోకానికి వస్తాను. తథాస్తు. రావాలి రాధాదేవి. నాతో పాటు నీవు కూడా బృందావనానికి రావాలి. నీ ఆగమనంతోనే నేను కొన్ని పనులు చేయగలను. ఈ కార్య సాఫల్యతకు నీవు మరీ అవసరం. ప్రేమమయ లోకాన్ని నిర్మించడానికి, భక్తుల కోర్కెలు తీర్చడానికి నీవు రావాలి. నీవు రాకుంటే భక్తులు ఏమాత్రం సహించరు. నీ తోడు లేకుంటే నా అవతారానికి ఆహ్వానం కూడా పలుకరు. గోలోకంలో కృష్ణుడి పరమభక్తుడైన శ్రీరాముడికి మరియు రాధాదేవికి మధ్య ఒకసారి తీవ్రమైన వాదన జరిగింది. ఆ కోపంలో రాధాదేవి శ్రీరాముడిని రాక్షసుడుగా జన్మించమని శపించింది. దీనికి ప్రతిగా శ్రీరాముడు కూడా రాధాదేవిని కృష్ణుడికి దూరమై భూమిపై ఒక సాధారణ మానవ వనితగా 100 ఏళ్లపాటు జీవించాలని శపించాడు. స్వామి, భూలోకంలో నాకు విరహవేదన అనుభవించాలని, మీకు దూరంగా ఉండవలసిందిగా భక్తుడు శపించాడు. ఆ సమయం ఇదేనా స్వామి? శాప విమోచనానికి ప్రయత్నించాలి కదా. మీరు శ్రీకృష్ణ రూపంలోనే భూలోకంలో అవతరిస్తారా స్వామి? అవును, 2 స్వరూపములతో అవతరిస్తున్నాను. ఒకటి వైకుంఠమునందు నారాయణుని రూపము, మరొకటి గోలోకంలోని శ్రీకృష్ణుని రూపము. ఈ 2 రూపాలతో శ్రీకృష్ణుని నామధేయంతో మధురలో దేవకి వసుదేవులకు జన్మించనున్నాను. నీవు కూడా నీ రూపంతోని రాధగానే అవతరించాలి. మన ఇరువురం బృందావనంలోనికి ప్రవేశించడం వల్ల ఈ గోలోక పవిత్రత బృందావనానికి సిద్ధిస్తుంది. ఆజ్ఞ. మీ సంకల్పాన్ని కాదనలేను కదా. నేను ఈ రూపంతోనే రాధాదేవిగానే జన్మిస్తాను. కానీ ప్రభు, మీ సందర్శనం అయ్యాకే భూలోకంలో కళ్ళు తెరుస్తాను. అంతవరకు వేరెవ్వరినీ ఈ కనులు కాంచవు. శ్రీకృష్ణుడు రాధ వారి వారి నామాలతోనే భూలోకానికి విచ్చేస్తున్నారు. కృష్ణుడు వైకుంఠ నారాయణ స్వరూపుడై దేవకి వసుదేవుల ముందు చెరసాలలో ప్రకటితమయ్యాడు. దేవకి వసుదేవులారా, 1200 సంవత్సరాల మీ తపస్సుకు మెచ్చి
వరము ప్రసాదించగా నాలాంటి పుత్రుడను అడిగారు. మీ సంతాన వాంఛ కారణంగా 3 జన్మలలో నన్ను పుత్రుడుగా పొందారు. మొదటి జన్మలో పుష్టి గర్భుడిగా, 2వ జన్మలో వామనుడిగా, ఈ 3వ జన్మలో శ్రీకృష్ణునిగా మీ పుత్రుడనైనాను. దీనితో మీ జన్మ తరించినది. వసుదేవ, నీవు వెంటనే బయలుదేరి యమునా నది ఆవలి తీరాననున్న నందగోపుని ఇంటికి వెళ్ళుము. అక్కడ యశోద యోగమాయను కన్నది. నన్ను యశోద పొత్తిళ్లలో ఉంచి ఆ ఆడ శిశువును ఇక్కడకు చేర్చుము. శుభం. రాధాదేవి జననం జరగవలసి ఉన్నది. రేపల్లెలోని బర్సానాపురంలో గోపరాజైన వృషభానుడు ఉన్నాడు. ఇతని భార్య కీర్తిద. ఈ దంపతులకు సంతానము లేక మదనపడుతుండగా రాధాదేవి వారికి పుత్రికగా జన్మించడానికి నిర్ణయించుకొని వృషభానుడికి స్వప్నంలో దర్శనమిచ్చింది. వృషభానుడా, నీవు నన్ను పుత్రికగా పొందాలని నీ పూర్వజన్మ తపము వల్ల నీకు పుత్రికగా ఉదయించనున్నాను. నీకు నేను సీతాదేవి జనక మహారాజుకు దొరికిన చందంగా అయోనిజగానే లభిస్తాను. రావెల్ ప్రాంతంలో ఒక కొలను ఉన్నది. ఆ కొలనులోని ఒక దివ్య కమలంలో కనిపిస్తాను. నన్ను తీసుకొని వచ్చి రాధగా నామకరణం చేయండి. మీ కూతురుగా మీ ఇంట ఎదుగుతాను. వృషభానుడు మంగళ వాయిద్యాలతో సహా వెళ్లి కొలనులో పద్మంలో దర్శనమిచ్చిన బాలికను వారి మందిరానికి తీసుకువచ్చి రాధ అనే నామకరణం చేసి పుత్రిక ఉదయ ఉత్సవాన్ని జరుపుతున్నాడు. కాని పుత్రిక కళ్ళు తెరిచి చూడడం లేదని వేదన పడుతున్నాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు వృషభానుడి కూతుర్ని చూసి మూర్ఛపోయాడు. బంగారు పుటంలా మెరిసిపోతున్న ఆ ముగ్ధ మనోహర సౌందర్యాన్ని రాధాదేవిగా గుర్తించి ఉత్సవానికి యశోదానందులను కృష్ణ సమేతం పిలవమని సలహా ఇచ్చాడు. ఉత్సవానికి విచ్చేసిన యశోద ఒడిలోని కృష్ణుడు ఉయ్యాలలో ఉన్న రాధను చూశాడు. ఎవరూ గమనించకుండా ఆ చిన్నారి ముఖముపై చేయి వేసి కన్నులను స్పృశించాడు. అప్పుడు రాధ కళ్ళు తెరచి మొదటిసారి కృష్ణుణ్ణి చూసింది. రాధ కేవలం కృష్ణుణ్ణి చూడటానికి కళ్ళు తెరిచింది. ఆ బాలిక వృషభానుడి యొక్క ముద్దు మురిపాలతో క్రమక్రమంగా పెరిగింది. రాధతో పాటే కృష్ణుడు నావాడనే భావన కూడా రాధలో బలముగా పెరిగిపోసాగింది. కృష్ణుడు అంటే కేవలం తనవాడనే భావనతోటే రాధ ఉన్నది. కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం అందాల బృందావనం మురారి ఆనందరస క్రీడనం మది దోచే వేణువు మంగళవాద్యమాయే మురళీ మోహనలోలా ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. బృందావనంలో గోపికలు కృష్ణయ్య వెంట పడటం చూసిన రాధ తను కృష్ణయ్యను దక్కించుకోవడానికి ఏదైనా వ్రతం చేద్దామని నిర్ణయించుకోవడమే తడువు తన చెలిగత్తెలైన లలిత విశాఖలతో తగు సమాచారం తెప్పించుకొని తులసీదేవి వ్రతం చేద్దామని నిర్ణయించుకొని నియమబద్ధంగా నిత్యం తులసి పూజ చేస్తుంది. నిరంతరం ఆరాధిస్తున్న రాధను చూసి ఆ తులసీదేవి తన కోట నుండి ప్రత్యక్షమైంది. అమ్మా రాధా, కన్నెలు తమ కోరిన వారిని పతిగా పొందుటకు తులసినం చేస్తారు. నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన ఈ పూజ నన్ను ఎంతో సంతృప్తురాల్ని చేసింది. నా దగ్గరగా వచ్చి నీ మనోనాథుడెవరో చెప్పవమ్మా. అమ్మా తులసీదేవి, నీ అనుగ్రహం కొరకు నేను చేసిన దీక్ష ఫలించినది. నాపై వాత్సల్యంతో నన్ను చేరదీసి ఆలింగనం చేసుకొని నా మనోవాంఛను అడుగుతున్నావు కదా. అమ్మా, కృష్ణయ్యను భర్తగా పొందాలని నా కోరిక నెరవేరేటట్టు దీవించు తల్లి. రాధా, నీ ఒక లీలగా ఇదంతా చేస్తున్నావు. కృష్ణయ్య కూడా తాను లీలగా అలా చేస్తున్నాడు. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలవక నన్ను ఆశ్రయించావు. తప్పక శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొంది తీరుతావు. తదాస్తు, కళ్యాణమస్తు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మధ్యలో రాయబారాలు, రాధామాధవుల సంగమాలు జరుగుతూనే ఉన్నాయి. పాండీరవనానికి రావాల్సిందిగా కృష్ణయ్య నుండి వర్తమానం అందుకున్న రాధ
తన ప్రియసకులైన లలిత విశాఖ తోడుగా పాండీరవనానికి బయలుదేరింది. పాండీరవనం బృందావనంలోని ఒక దివ్య ప్రదేశం. రాధ అక్కడికి చేరుకునే సమయాన ఆ వనం అంతా వెన్నెలపరుచుకొని ఆహ్లాదకరముగా ఉంది. సుందరమైన ఆ చోట పూలు పరిచి ఉన్నాయి. కృష్ణయ్య వేణుగానం వ్యాపించి ఉంది. రాధ పరవశురాలై కృష్ణయ్యను చేరింది. రాధాదేవి చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టాడు. వారికి కొంత దూరంలో లలిత విశాఖ భక్తితో నమస్కరిస్తూ నిల్చున్నారు. ఇది అద్భుత ఘట్టానికి నాందిగా భావించిన దేవతలు దివి నుండి దివ్య దుందుబులు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించసాగారు. అప్పుడు కృష్ణయ్య ఒక మారు విధాతను మనమున స్మరించాడు. బ్రహ్మదేవుడు తక్షణమే వినమ్రుడై అక్కడ నిలబడ్డాడు. హే కృష్ణ, మీ కృపచేత మీ ఇద్దరి దర్శన భాగ్యము నాకు లభించినది. గతంలో రాధాదేవి దర్శనం కోసం తపించి పుష్కరణీ తీర్థం వద్ద 6000 సంవత్సరాలు తపమాచరించాను. కానీ సంపూర్ణ నీ దివ్య దర్శనం నాకు సాధ్యం కాలేదు తల్లి. దుఃఖిస్తూ తిరిగి తపమాచరిస్తున్న నా దగ్గరికి జగన్నాథుడు వచ్చి సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను పిలుస్తాను, అప్పుడు రాధాదేవి చరణ దర్శనం ప్రాప్తిస్తుందని నాకు అభయమిచ్చాడు. ఇప్పుడు కృష్ణానుగ్రహం వల్ల నీ పాద పద్మాల దర్శనమై సంతృప్తుడనయ్యాను తల్లి. హే మాధవ, ముకుంద, నన్ను మనమున తలిచి ఇక్కడికి పిలిపించిన కార్యమేమిటో సెలవీయము తండ్రి. లోక కళ్యాణానికై ఈ రాధాదేవితో నా వివాహము జరగవలసి ఉన్నది. ఇట్టి శుభకార్యమునకు పౌరోహిత్యము వహించుటకు నీవు తప్ప సమర్థులెవరున్నారు? ఓ ఈ విధాత, శాస్త్రోక్తముగా మా కళ్యాణము జరిపించుము. పరమానంద భరితుడైన బ్రహ్మదేవుడు దేవతా సమక్షమున వేద మంత్రములతో కళ్యాణం జరిపిస్తున్నాడు. ఆయనేతే పరాయనే దూర్వారోహంత పుష్పిణే హరదాశ్చ పుండరీకాణే సముద్రస్య గృహాయమే పుష్పాణి పాంతో సౌమంగళ్యం చాస్తు శ్వశ్రేయసమస్తు ప్రజాపతిః క్రియతాగో శాంతిరస్తు యం కృత్వా సర్వవేదై క్రియాకరణ కర్మారంభ శుభాశోభన ప్రవర్తంతే తమహమోంకారమాధిం కృత్వా భవద్ధరణ జ్ఞాతః పుణ్యం పుణ్యం వాచయిష్యే సాంకల్యం తత్వనేన అవతీమున హేతున యచ్చే భద్రామే సుభగే ముక్తీవ శరదాక్షతో. వేద మంత్రములు మూర్తులు ధరించి వచ్చి రాధాకృష్ణులకు నమస్కరించారు. ఇది అద్భుతమైన రాధాకృష్ణుల కళ్యాణ ఘట్టం. ప్రకృతి యావత్తు పరవశించిపోయినది. ఈ ఘట్టం భాగవతంలో మనకు కనిపించదు, మన దగ్గర ప్రసిద్ధి చెందలేదు. కానీ పద్మపురాణం, ఇతర పురాణాల్లో కనిపిస్తుంది. ఈ కళ్యాణానికి బృందావనమే భూమికట. బృందావనంలో ప్రతి రాధాష్టమికి లక్షలాది మంది భక్తుల సమక్షంలో కడు కమనీయంగా కళ్యాణం జరపబడుతుంది. రాధాకృష్ణుల నామస్మరణతో బృందావనం ప్రతిధ్వనిస్తుంది. నందగోకులం, రేపల్లె, బృందావనంలో కృష్ణయ్య చేయవలసిన కార్యాలన్నీ పూర్తి అయ్యాయి. పూతన, బాకాసురుడు, శకటాసురుల రాక్షస వధ అయింది. నవనీత చోరుడుగా గోపకుమారులను అలరించాడు. ఉలూకుల బంధనాలతో గంధర్వులకు శాప విమోచనం కలిగించాడు. వస్త్రాపహరణం చేసి గోపికల రూపంలో ఉన్న మునులకు తత్వబోధ చేశాడు. కాలింది మర్దనం చేశాడు. బ్రహ్మకు ప్రతి సృష్టి చేసి బ్రహ్మదేవునికి ఉన్న గర్వాన్ని దింపాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని యొక్క అహంకారం తగ్గించాడు. రాధతో ప్రణయ గీతాలు పాడాడు. అద్భుతమైన రాసలీలతో యోగులను, సాధువులను తన్మయత్వంతో నింపాడు. ఇక బృందావనం వదిలి మధుర వెళ్లి కంసవధ చేయవలసిన సమయం ఆసన్నమైనది. క్రూరుడు బృందావనం కంసదూతగా వచ్చి ధనుర్యాగం కోసం మీ మేనమామ బలరాముని సమేతులుగా ఆహ్వానించారు అని విన్నవించాడు. కృష్ణుడు పెద్దలను పిలిపించి తాను వెళ్ళవలసిన అవసరం వివరించి యశోదానందులను ఒప్పించి అక్రూరుని వెంట రంలో మధుర బయలుదేరాడు. బృందావనం తల్లడిల్లిపోయింది.
గోపికలు గోపబాలురు బోరుమన్నారు. కృష్ణయ్య లేకుండా జీవించలేమని రోధించారు. వారినందరినీ స్వాంతనపరిచి కార్య సాఫల్యత కాగానే తిరిగి వస్తానని చెప్పాడు. మార్గమధ్యంలో అక్రూరునికి చెప్పి రథమును ఆపి రాధను కలిశాడు. ఇతర గోపికలలాగా రాధ విలిపించలేదు. అతని కనులలోనికి మౌనంగా చూసింది. రాధను కృష్ణయ్య దగ్గరికి తీసుకున్నాడు. రాజకార్యంలో అయిపోగానే తిరిగి బృందావనం వస్తానని మరీ చెప్పి హృదయ భారంతో కదిలాడు. రాధ రథం కనుమరుగయ్యే వరకు, రథముపై పతాకం కొస అగుపించే వరకు నిస్తేజంగా చూసి గృహోన్ముఖురాలయ్యింది. రాధవే చెవేయేళ్ళు రాధవే చెవేయేళ్ళు యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే. రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే. రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. పాపం రాధా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే